వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. అభివృద్ధి పనులు వేగవంతం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మార్చిలోగా అన్ని అభివృద్ధి పనులు పూర్తి. కొత్తగా 2 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం. కిసాన్ మేళతో రైతులకు ఆర్థిక పుష్టి. రైతులు వ్యవసాయాధారిత వ్యాపారులవేత్తగా ఎదగాలన్న ఎమ్మెల్యే గుండెశంకర్. 50 స్టాళ్లతో కేవీకీలో ఘనంగా కిసాన్ మేళా. మరింతగా ప్రకాశించనున్న మత్స్యసాగర మాల. నేటి నుండి 2వ విడత ఇన్స్టలేషన్. మొదటి దశలో విజయవంతంగా 1594 లైట్ల ఏర్పాటు. 2వ దశలో 28 గ్రామాల్లో 576 లైట్ల ఇన్స్టలేషన్. పల్లెకు రహదారుల శోభ. 10.7 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో వందే మాతరం తీర సైక్లథాన్ 2026 కార్యక్రమంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్తో భాగస్వామ్యం అవ్వటానికి ప్రపంచం ఎదురు చూస్తుందని, ఇలాంటి సమయంలో మనం మరింత భద్రతగా ఉన్నామనే విషయాన్ని తెలియజెప్పాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో వందే మాత్ర తీర సైక్లథాన్ 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై సిఐఎస్ఎఫ్ సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. ఈ కార్యక్రమం సాధారణ సైక్లథాన్ మాత్రమే కాదని, దేశాన్ని సురక్షిత వైపు నడిపే ఉద్యమమని రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో వందే మాతరం నినాదం విభిన్న భాషలు, సంస్కృతులను త్రివర్ణ పతాకం కింద ఏకం చేసిందని, 2014 తరువాత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం తన సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకుందని పేర్కొన్నారు. సిఐఎస్ఎఫ్, సైకిల్, కోస్ట్ ఇలా 3 సి అక్షరాల మధ్య దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని, రాష్ట్రంలో దానికి తోడుగా మరో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరింత వేగంగా అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తుందని అన్నారు. పౌర విమానయాన మంత్రిగా సిఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా 71 విమానాశ్రయాలు, 250 పోస్టుల భద్రతను కాపాడుతుందని కితాబు ఇచ్చారు. 2014లో సిఐఎస్ఎఫ్ బడ్జెట్ 5 నుండి 6,000 కోట్ల నుంచి 2026లో 15,976 కోట్లకు పెరిగిందని, ఇది సిబ్బంది త్యాగాలకు గౌరవమని అన్నారు. ఈ సైక్లథాన్ యాత్రలో సైక్లిస్టుల్లో సగానికి పైగా మహిళలు ఉండటాన్ని ఎన్డీఏ ప్రభుత్వ మహిళా సాధికారతకు నిదర్శనంగా రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సైక్లథాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను కేంద్ర మంత్రి ఆసక్తిగా తిలకించారు. సుదీర్ఘ సైకిల్ యాత్ర చేస్తున్న సైక్లిస్టులను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ మెడల్స్ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్మన్ రోషిని అపరంజీ, సిఐఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వినీతా ఠాకూర్, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన విమర్శించారు. టెక్కలి నియోజకవర్గంలో పలు గ్రామాలను అనుసంధానించే రహదారులు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. మొత్తం 10.7 కోట్ల భారీ అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నర్సింగపల్లి గ్రామంలో 11 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులను, టెక్కలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి సుదర్శన్ థియేటర్ వరకు 98 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. సాయంత్రం వేళ నౌపాడ మెల్లియపూటి ఆర్ఎండ్బి రహదారి విస్తరణలో భాగంగా డమర గ్రామం, టెక్కలి అంబేద్కర్ కూడలి మరియు నౌపాడ 3 రోడ్ల జంక్షన్ వద్ద వరుస శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని హర్షం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం, రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధులను సమన్వయం చేస్తూ ఈ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం టెక్కలి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన రహదారులు అందిస్తామన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన ఇల్లు, పింఛన్లు మంజూరు చేయడమే కాకుండా రైతులకు సాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండుశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు కేవలం పంటలు పండించడమే కాకుండా వాటిని ప్రాసెసింగ్ చేసి గ్రూపులుగా ఏర్పడి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆర్థికంగా లాభపడాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ పిలుపునిచ్చారు. ఆమ్దలవలస కృషి విజ్ఞాన కేంద్రం, శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయన 50కి పైగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో మరో అతిథిగా పాల్గొన్న ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆర్ శారదా జయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి రైతు కుటుంబం నుంచి ఒక వ్యవసాయ ఆధారిత వ్యాపారవేత్త తయారవ్వాలని ఆకాంక్షించారు. ఇందుకోసం కేవీకేలు నిరంతర సాంకేతికతను, శిక్షణను అందిస్తున్నాయని తెలిపారు. వర్సిటీ విస్తరణ సంచాలకులు జి శివనారాయణ మాట్లాడుతూ పెసర సాగులు, విలువాధారిత ఉత్పత్తుల ద్వారా వచ్చే లాభాలను వివరించగా, పరిశోధన సంచాలకులు పివి సత్యనారాయణ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సందేహాలను నివృత్తి చేశారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహా పరిశోధన సంచాలకులు సిహెచ్ ముకుందరావు, కేవీకే అధిపతి కె భాగ్యలక్ష్మి, విస్తరణ శాస్త్రవేత్త జిఎస్ రాయ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు దిగ్విజయంగా జరిగింది. కేవలం వరిపైనే ఆధారపడకుండా సమీకృత వ్యవసాయ విధానాలు అవలంబించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర కోస్తా మండల పరిశోధనా స్థాన అధిపతులు, ప్రధాన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, నలుమూలల నుంచి వచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో మరింతగా ప్రకాశించనున్న మత్స్యకార సాగరమాల నేటి నుండి 2వ విడత ఇన్స్టలేషన్. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మత్స్యసాగరమాల ఇప్పటికే గంగపుత్రుల జీవితాల్లో కొత్త వెలుగులు పంచుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని మత్స్యకార గ్రామాల్లో తీరానికి వెళ్లే రహదారులకు వెలుగులు అందించాలనే లక్ష్యంతో కోల్ ఇండియా సంస్థ సిఎస్ఆర్ నిధులను ఉపయోగించుకొని సోలార్ లైటింగ్ ను రామ్మోహన్ నాయుడు ఏర్పాటు చేశారు. మొదటి దశలో జిల్లాలోని 1594 లైట్లను 91కి పైగా గ్రామాల్లో 100కు పైగా తీరానికి ఉన్న దారుల్లో ఏర్పాటు చేశారు. పూర్తిగా సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఎటువంటి ఖర్చు లేకుండా తీరంలో విశేషంగా వెలుగులు అందిస్తున్న మత్స్యసాగరమాల పథకం పట్ల సిక్కోలు గంగపుత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సగటున ఒక్కో గ్రామానికి 30కి పైగా లైట్లను ఏర్పాటు చేయగా ఒక్కో లైటు విలువ 27,000కు పైగా అవుతుండడం గమనార్హం. శ్రీకాకుళం తీర ప్రాంతం అంతటికి వెలుగులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న రామ్మోహన్ నాయుడు మొదటి విడత ఇన్స్టలేషన్ విజయవంతంగా పూర్తవడం, అంత్యస్థాయిలో పథకం సత్ఫలితాలు అందిస్తూ ఉండడంతో 2వ విడత లైట్ల ఏర్పాటుకు దిశానిర్దేశం చేశారు. ఈ 2వ విడతలో భాగంగా జిల్లాలోని మందస, వజ్రం కొత్తూరు, గారతో పాటు శ్రీకాకుళం రూరల్ మండలాల్లో 28 గ్రామాల్లో 576 లైట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన మెటీరియల్ ఇప్పటికే గ్రామాలకు చేరగా ఇన్స్టలేషన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2వ విడత లైట్ల ఏర్పాటు ప్రక్రియ మరొక 10 రోజుల్లో ముగుస్తుందని పర్యవేక్షక కమిటీ స్పష్టం చేశారు. కాగా మత్స్యకారులు తాము వేట మొదలు పెట్టిన నాటి నుండి ప్రధాన సమస్యగా మారిన ఈ అంధకార సమస్యను తాము అడగకుండానే పరిష్కారం చూపించిన రామ్మోహన్ నాయుడుకు సిక్కోలు మత్స్యకారులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దేశానికి మారుమూలన ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మస్తిష్కం నుండి పుట్టిన ఈ ఆలోచన ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా నిమ్మాడి క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, ఏపీఎస్ఐడిసి శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకుని పలు కీలక సూచనలు చేశారు. మార్చి నెలాఖరులోగా అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలని, చేపడుతున్న ప్రతి పనిలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా మట్టి రహదారులు కనిపించకూడదని స్పష్టం చేశారు.
అన్ని గ్రామాల్లో సీసీ రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్య గ్రామాల్లో ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లు అన్నింటినీ మార్చిలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఇంకా పూర్తి కాని పనులు ఉంటే అవి కూడా తక్షణమే పూర్తి చేయాలన్నారు. అవసరమైతే ప్రత్యేక సిబ్బందిని నియమించి యుద్ధ ప్రాతిపదికన సీసీ, బీటీ, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో వీబీజీ రామ్జీ పథకం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన పనులన్నీ కూడా మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం కింద చేపడుతున్న బీటీ రహదారుల నిర్మాణంలో పెండింగ్ ఉంటే వెంటనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో కొత్తగా 2 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. సంతబొమ్మలి మండలం వాడ్రాడ, కొండపేట ప్రాంతాల్లో 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని తెలిపారు. అలాగే మదనగోపాల సాగరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను వేగవంతంగా చేయాలని సూచించారు. వైకాపా పాలనలో ప్రాజెక్టులకు ₹1 కూడా ఖర్చు చేయలేదని, 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలన వల్ల ఇరిగేషన్ వ్యవస్థ గాడి తప్పిందని మంత్రి విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు సుధాకర్, వీరన్నాయుడు, రామకృష్ణ, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అక్షరాలతో సమాజ భవిష్యత్తును మార్చవచ్చని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. అక్షరాలతోనే సమాజ భవిష్యత్తును మార్చవచ్చని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలేకి మండలం కత్తిరవానిపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు పెరగాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య సామాగ్రి అందుబాటులో ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుకు రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. అక్షరాంధ్ర ద్వారా పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరిగి వారి ఆలోచన విధానం మరింత విస్తృతమవుతుందని పేర్కొన్నారు. విద్య అనేది వ్యక్తి జీవితానికే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా పునాది అని వెల్లడించారు. ప్రతి విద్యార్థి జ్ఞానం, నైపుణ్యాలతో బలంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యమిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, పోలకి పీఏసీఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు, కాయరవి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల ప్రధానోపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లా 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్సీ 100 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న స్లిప్ టెస్టుల ఫలితాల నివేదికను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. గతేడాది జిల్లా 82% ఉత్తీర్ణత సరిపెట్టుకుందని, కానీ పొరుగు జిల్లా పార్వతీపురం 92% ముందుందని జిల్లా కలెక్టర్ గుర్తు చేశారు. ఈసారి ఏమాత్రం తగ్గకుండా 100% ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పరీక్షలకు కేవలం 37 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, ఈ స్వల్పకాలాన్ని అత్యంత కీలకంగా భావించాలని సూచించారు. విద్యార్థులను వారి ప్రతిభ ఆధారంగా షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ గా సన్నద్ధం చేస్తున్నామని, ఇప్పటికే ప్రతిభ కనబరుస్తున్న వారు ఎలాగూ రాణిస్తారని, అయితే అభ్యసనంలో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు అదనపు సమయం కేటాయించాలని ఆదేశించారు. వెనుకబడిన వారి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిలో భయాన్ని పోగొట్టాలన్నారు. విద్యార్థులు పాఠశాలలకు గైర్హాజరైతే తక్షణమే తల్లిదండ్రులకు సమాచారం అందించి వారి బడికి వచ్చేలా చూడాలన్నారు. రోజువారీ లక్ష్యాలతో చదివించి స్లిప్ టెస్టుల ద్వారా విద్యార్థులు చేస్తున్న పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దాలని అన్నారు. ఈ ఏడాది కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైందన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు 10వ తరగతి ఫలితాల నుంచే ప్రారంభమవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు అడిగిన పలు సందేశాలకు ఆయన సమాధానాలిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు, సమగ్ర శిక్ష ఏపీఓ వేణుగోపాలరావు, సోషల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ యశోదలక్ష్మి, డిప్యూటీ డీఈఓ ఆర్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. నిమ్మాడ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీల నుండి వినతులను స్వీకరించారు.
వారి నుండి నేరుగా సమస్యలను తెలుసుకుని వ్యక్తిగతంగా అర్జీలను స్వీకరించారు. అర్జీల నుండి వచ్చిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపిస్తూ పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నానని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పాతపట్నం మండలం రౌతు లక్ష్మీపురం గ్రామంలో సీతారామాలయ అభివృద్ధికి 15 లక్షల నిధులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంజూరు చేశారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం రౌతు లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ సీతారామాలయం అభివృద్ధికి ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే మామిడి గోవిందరావుని కలిసి వినతి పత్రం సమర్పించారు. గ్రామ ప్రజల ఆకాంక్షలను గౌరవించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి టీటీడీ దేవస్థానం శ్రీవాణి ట్రస్టు ద్వారా 15 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నిధులతో భజన మండప నిర్మాణం చేపట్టనుండడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెరుగుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గము పాతపట్నం మండలము రౌతులపురం గ్రామము రౌతులపురం పంచాయతీ మా గ్రామాలకు సీతారామ ఆలయం మంజూరు చేయటకు గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు శ్రీవాణి ట్రస్ట్ టీటీడీ ద్వారా 15 లక్షల రూపాయలు మంజూరు చేసినారు. వారికి మా గ్రామం తరఫున, మా పంచాయతీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇదే కాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామరెడ్డి గారికి మా గ్రామం తరఫున, మా పంచాయతీ తరఫున హృదయపూర్వక నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, భక్తులు ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యమిస్తున్న ఎమ్మెల్యే నాయకత్వం ఆదర్శప్రాయమని వారు కొనియాడారు. నర్సన్నపేట మండలం కంబకాయ జంక్షన్ వద్ద తెల్లారకు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. నర్సన్నపేట మండలం కంబకాయ జంక్షన్ వద్ద ఓ వ్యక్తి అనారోగ్య కారణంగా మృతి చెందాడని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు వారు తెలిపిన వివరాల ప్రకారం తిల్లారు గ్రామానికి చెందిన సింహ జగన్నాథంగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.